గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం కార్తీక్ గారు. టీవీ విత్ డిప్యూటీ సీఎం అని మోడీ గారు మన్ కీ బాత్ ప్రోగ్రాం పెట్టబోతున్నారనేది మనకు అందుతున్న సమాచారం. కార్పొరేట్ అందరినీ కూడా గ్యాదర్ చేసేసి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఫండింగ్ జనరేట్ చేసి అటవీ రక్షణ అయితే ఏంది, జూ రక్షణ అయితే ఏంది చేయబోటానికి ఒక మార్గాన్ని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఏంటి ఆలోచన ఎలా చూడాలి? షబాష్ డిప్యూటీ సీఎం అని అనుకోవాలి మనం, సింపుల్గా చెప్పాలి. అవును, దేశ రాజకీయాలను శాసిస్తున్నాడు అనుకోవాలి. ఈరోజు తోటి తెలుగు వాళ్ళగా మనం గర్వపడాల్సిన క్షణం. మీరన్న చెప్పిన మాట ప్రకారం ఆ మనిషి ఏంటో, ఆ గుండె ధైర్యం ఏంటో, ఆ బ్లడ్ ఏంటో, ఆ బ్లడ్లోనే ఉందేమో మెగా ఫ్యామిలీలో చేయాలని, సేవ చేయాలని గుణం. అవును, ఒకప్పుడు థమ్స్అప్ యాడ్ చేస్తే దీనికి డబ్బులు తీసుకున్నాడు చిరంజీవి గారు అంటే ఆ యాడే వదిలేస్తాడు. అవును, ఆ తర్వాత యాడ్లే చేయట్లా. అవును. మరి ఆ వ్యక్తి అనేక మంది హీరోలు వందల కోట్లు, వేల కోట్లు సంపాదించుకుంటున్నారు దేశవ్యాప్తంగా. తెలుగు ఇండస్ట్రీనే కాకుండా అన్ని ఇండస్ట్రీలు. వాళ్ళకి కావాల్సిందేంటి? తన యాడ్ల ద్వారా రెవెన్యూ. దానికి ప్రత్యేకంగా ఒక వింగ్, ఒక మేనేజర్లు, పర్సనల్ మేనేజర్లు, బ్రాండ్ ఇమేజ్ అన్నీ చేసుకునే వాళ్ళు ఉంటారు. అవును. కానీ మీరు అన్నట్టండి, సమకాలీన రాజకీయాల్లో మీరు ఎంతో కాలం నుంచి చూస్తున్నారు. రాజకీయాల్లో మనం ఒక 100 కోట్లు ఖర్చు పెట్టామంటే 1000 కోట్లు ఎలా సంపాదించాలని చూసుకున్నారు రోజులు. అవును, అంతే కదండి, సింపుల్ లాజిక్. అవును. ఏం సార్ వచ్చి పెద్ద కారు లేకుండా కార్పొరేట్ బతకలేడు సార్. ఇప్పుడు ఒకటే అండి, ఎలక్షన్ ఒక ఎమ్మెల్యే పోటీ చేయాలంటే ఈ రోజున 50 కోట్లు, ఎంపీ 100 కోట్లు ఖర్చు పెట్టాల్సింది. అవును, గత ప్రభుత్వం ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా అధికార పార్టీ ఎంత ఖర్చు పెట్టింది అనేది తెలిసిన విషయం. అవును. ఈ సమయంలో ఈ రాజకీయాల్లో తనకంటూ ఒక పేజీ అంటూ తన సొంత డబ్బు, తన బిడ్డల డిపాజిట్లు కూడా 34 కోట్లు ఖర్చు పెట్టి కౌలు రైతుకి ఇచ్చే ఆ వ్యక్తి నాకు తెలిసి ఒక 100 కోట్ల పైన ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టాడు. వాళ్ళ అన్నగారిని చూసి నేర్చుకున్నాడు. ఈనాటి రాజకీయాలు ఏం ఆశించకుండా తను ఎక్కడ గెలిపించలే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అవును, దశాబ్దం పైన ఉన్నాడు. సార్ ఆయన ఓడిచ్చిన దాని ప్రజల మీద కోపం నాకు ఇంత కూడా రాలేదు సార్. మళ్ళీ అదే ప్రజల కోసం బతికాడు. స్వరదాస్తిని ప్రజలకు అంకితం ఎక్కడ ఒక మాట అనలా. అవును, 2 చోట్ల ఓడించిన జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక మాట కూడా అనలా. అవును, నేను ఇన్ని ఇచ్చాను, ఈ ఓట్లు ఏమైపోయినాయి, ఏదో జరిగింది మోసం అన్నట్టుగా ఆయన ఉంటున్నాడు. ఈయనేమో తప్పట్టాడు కదా, ఇన్ని ఇచ్చినా నా మీద ప్రేమ చూపలేకపోయారు. ఈయన ఓటమిని ఉందాక స్వీకరించి 2019 ఎలక్షన్లో చూసారా, సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టాడు. అవును, ఆ రోజు నుంచి ఈ రోజు అంటే దశాబ్దం పైన ప్రజల్లో ఉన్నాడు. మీరు చెప్పినట్టుగా ఈరోజు టీవీ విత్ డిప్యూటీ సీఎం అనేది అధికారులు చెప్పిన ఇది కాదు, ప్రభుత్వ పెద్దలు చెప్పిన ఇది కాదు, ఆయన మనసులో నుంచి వచ్చిన ఆలోచన. ఎందుకంటే చాలా ఆర్థికంగా 13 లక్షల కోట్ల అప్పుతో ఉన్నాం మనం. ఉన్న వనరులు ఏంటి? సహజ వనరులు. తీర ప్రాంతం దాదాపు 1000 కిలోమీటర్లు. దాన్ని ఉపయోగించుకుని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రావాలా. ఇప్పుడు భారత్ రిఫైనరీ, ఆయిల్ రిఫైనరీ లాగా 75,000 కోట్లు పెట్టుబడి అంటున్నారు. 4 సంవత్సరాల్లో పూర్తయితే 30,000 మందికి ఉపాధి అంటున్నారు. బందర్లో రాబోతుంది. అటువంటి ఇండస్ట్రీస్ రావాలి. ఇకపోతే టూరిజం, అది కూడా పవన్ కళ్యాణ్ గారి చేతిలో, కందులు దుర్గేష్ చేతిలో ఉన్నది. ఈ యొక్క టూరిజాన్ని గోదావరి కోనసీమ డెవలప్ చేసుకోవడానికి ఒకప్పుడు అందులో ధాన్యాగారం అంటారు ఉభయ గోదావరి జిల్లా. ఆ ప్రకృతిని ఉపయోగించుకుంటే టూరిజం డెవలప్ చేసుకోవాలి. దాంట్లో వచ్చే రెవెన్యూని ప్రభుత్వం నడుపుకోవాలి. ఎందుకంటే 13 లక్షల కోట్లకి అప్పే నెలకొచ్చి తెలిగి 6,000 కోట్లు కట్టాలి సార్. అవును, ఎవరు కట్టాలి అంటే చాలా ఆషమాషి కాదు. టూరిజం పరంగా ఆంధ్రాని అభివృద్ధి చేయాలండి సార్. అనేక అవకాశాలు గత 5 సంవత్సరాల కాలంలో పాడు చేశారు. కానీ ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఆయన ఫస్ట్ స్టెప్ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంది ది బెస్ట్ స్టెప్. నిన్న జూ అధికారులతో, ఇప్పుడు ఏషియాలో బిగ్గెస్ట్ జూ నెహ్రూ జులాజికల్ పార్క్. నేను లక్కీగా జూ ఫ్రెండ్స్ ఫోరం అని మల్లికార్జునరావు గారు ఏపీ, ఆంధ్ర, తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఈ జూ ఫ్రెండ్స్ ఫోరం అని ఒకటి జూ అభివృద్ధి కోసం ఒక కమిటీ వేశారు. దానికి నేను కన్వీనర్గా ఉన్నా. అవునా? దాంట్లో అనేక మంది మిత్రులు, నా మిత్రులు, మీడియాలో ఉన్న మిత్రులు కూడా దాంట్లో ఉన్నారు. చాలా మంది, ఒక 19 మందితో కమిటీ. కీరవాణి గారు కూడా సార్. ఆ జూ అభివృద్ధి కోసం సిల్వర్ జూబ్లీ కార్యక్రమం చేస్తాం. పిల్లల్లో చిల్డ్రన్ అండ్ ఫారెస్ట్ ఎడ్యుకేషన్ ఏంటో చెప్పాం. ఈ యొక్క మన ప్రకృతిని ఎలా సంరక్షించుకోవాలా, తర్వాత జంతువులను ఎలా చూసుకోవాలా, అవి కూడా ప్రాణులే కదండి అని తెలియజేసి వాళ్ళ క్విజ్ పోటీలు పెడతాం. ఆయన చేసాం. అది చాలా బాగా అనిపించింది. అటువంటి నెహ్రూ జులాజికల్ పార్క్లో ఇతర దేశాల నుంచి కూడా జంతువులు తీసుకొచ్చి చూపించేవాళ్ళు. పిల్లలు కూడా ఎక్కువ ఇష్టపడేది ఏంటి? జ్యూసే కదండి. ఇకపోతే రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకున్నది అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. గురిజాడ అప్పారావు గారు అంటారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని. కానీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలో దేశం అంటే మనుషులు మాత్రమే కాదు, వివిధ జంతువులు, అవన్నీ వాటి రక్షణ అందరం. సార్ ఈ కార్తీక్ గారు మీరైనా నేనైనా ఈ జన్మకి మనిషి జన్మ అండి. రేపు నెక్స్ట్ జన్మ ఉంటుందో లేదో
ఇప్పుడు అది సరే, అది వేరే విషయం. అవన్నీ అంటే ఇంకా మనిషి జీవితాన్ని సార్థకత చేసుకునే అవును, ఇది జీవితం. అది చేసుకోకపోతే ఉపయోగం లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ తిరుపతి ఒకటి, విశాఖపట్నం జూ 2 ఉన్నాయండి. అవును, ఆయన జూ అధికారులతో మాట్లాడి జూ నుంచి మనకి శేషాచలం కొండలు కావచ్చు, ఏఓబి బోర్డర్ కావచ్చు, ఇవన్నీ కూడా అడవులు ఎక్కువగా ఉన్నాయి. అవును, అటవీ సంరక్షణ కూడా, అటవీలో ట్రైబల్స్ వాళ్ళకి కూడా జీవనోపాధి కలగాలంటే అక్కడ పెరిగేవన్నీ కూడా ఇచ్చేసుకొని తేనె ఇట్లాంటివి చేసుకోవచ్చు. ఏది ఆయుర్వేద మెడిసిన్లో అటులో అటవీ సంపదని పరిరక్షించుకోవడంతో పాటు జూలు అభివృద్ధి చేయాలంటే ఫండ్స్ కావాలి. ఇప్పుడు ఫండ్స్ లేనప్పుడు ఏం చేయాలి? ఆయన మనసులో నుంచి ఆలోచన మీరన్నట్టు మన్ కీ బాత్ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడో మోదీ గారు, సేమ్ దానికి సిమిలారిటీ ఈయన తీసుకున్న టీ విత్ డిప్యూటీ సీఎం. నిజంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే అది. ఇక అనేక మంది కార్పొరేటర్స్ మొన్న ఒక ఏనుగులు అంతరించిపోతారని చెప్పేసి ఇప్పుడు రిలయన్స్ అధినేత కుమారుడు, చిన్న కుమారుడికి వివాహం జరుగుతుంది, తెలుసు కదండి. అవును, ఆయన ఒక 1000 కోట్ల పైనే ఖర్చు పెట్టి గుజరాత్లో ఒక పెద్దది జూలాగా పెట్టారు. అంటే ఏనుగుల కోసం. అటువంటి వాళ్ళంతా సమస్యలు రిలయన్స్ కావచ్చు, విప్రో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ముందుకు వచ్చిన తర్వాత చాలా మంది డెఫినెట్గా టెక్ మహేంద్ర ఇట్లాంటి సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ అడవులను పరీక్షించుకోవటం, తర్వాత మొక్కల్ని కాపాడుకోవటం, తర్వాత జూలు అభివృద్ధి కోసం అనేక రేర్ జంతువుల్ని, అంటే ప్రజలను ఆకర్షించాలంటే కొద్దిగా అధునాతన పద్ధతిలో వెళ్ళాలండి. ఇతర దేశాల నుంచి కూడా జంతువులు తీసుకొచ్చి మన జూన్లు మనం కాపాడుకోవాలి. ఇకపోతే అమరావతి రాజధాని, అమరావతి పరిధిలో కూడా అటవీ ప్రాంతం ఉంది. అక్కడ కూడా ఒక జూ ఏర్పాటు చేసుకునే అవకాశం స్పష్టంగా ఉంది. 3 ప్రాంతాలు, ఒకవైపు విశాఖపట్నం ఉంది కాబట్టి, ఒకవైపు తిరుపతి ఉంది కాబట్టి, అమరావతి కూడా ఒక జూ ఏర్పాటు చేసుకొని ఈ 3 ప్రాంతాలు కనుక తీసుకెళ్తే అడవుల్ని వృక్షో రక్షిత అంటారు సార్. మనం ఆ వృక్షాలను మనం కాపాడుకుంటే మనల్ని కాపాడతాయి. కాబట్టి ఆ దిశగా ఈరోజు ఈయన తీసుకున్న నిర్ణయం అనేది అందరూ కూడా హర్షాత్మకత వ్యక్తం చేస్తారు. అంటే నేను ఎప్పుడు ఉంటానంటే సార్, సక్సెస్ అనేది ఎప్పుడు మన చేతుల్లో ఉండదు, ఆలోచన మాత్రం మన చేతుల్లో ఉంటే, మంచి ఆలోచనతో పోయినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. కానీ ఇంకో మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అడుగులు వడివడిగా వేస్తూ ఉన్నారో, కేవలం 30 రోజులు సార్, 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు, లేదా 30 రోజులు. కానీ ఇప్పటికీ కొత్త ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు వెళుతున్న తీరు కానీ, ఆయన చూపిస్తున్న మార్గం కానీ చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. పవన్ కళ్యాణ్ గారిలో ఇంత డెప్త్ ఉందా, ఈ వైపుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని ఒక ఆశ్చర్యం వ్యక్తం. ఈ వ్యక్తిని ఎందుకు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేలు చేసుకోలేకపోయిన బాధ కూడా ప్రజల్లో ఉంది. ఇవాళ తిట్టమన్నాడు సార్, నిన్నటి దాకా పవన్ కళ్యాణ్ తిట్టినోడిని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా నెల రోజుల తర్వాత నేను ఛాలెంజ్ విసురుతున్నా. అది పవన్ కళ్యాణ్ తిట్టిన ఎవరైతే ఉన్నారో కనుమరుగైపోయారు, ఎవరు కనపట్లేదు వేరే విషయం, వాళ్ళందరూ ఛాలెంజ్ ఎవరో ఒక్కరిని ఒక మాట అనమనండి, ఈ నెల రోజుల పరిపాలన మీద కామెంట్ చేయమనండి. ఇది చేయడానికి ఏముంది? ఆయన ఆల్రెడీ ఆయన శాఖల మీద ఆయన పూర్తి అవగాహనతో ఉన్నాడు సార్, క్లారిటీతో ఉన్నాడు, స్పష్టమైన పరిపాలన మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేశాడు. పరిశ్రమలు తీసుకోవటానికి, అడవులు కాపాడటానికి, ఇంతవరకు విధ్వంసమైన ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి నడుం బిగించాడు. ఆయనకి మనం హ్యాట్స్ ఆఫ్ డిప్యూటీ సీఎం అని చెప్పాలి. హ్యాట్స్ ఆఫ్ ఖచ్చితంగా సార్. ఎందుకంటే సోపాలు ప్రభుత్వానికి ఖర్చు అవుతాయని ఉన్నటువంటి సోపాలను వాడుకుంటే నాకు రూపాయి వద్దన్నాడు, జీతం వద్దన్నాడు, అవసరం ఫర్నిచర్ తెచ్చుకుంటా అన్నాడు. అవును, ఎవరు ఉంటారు సార్? కరెక్టే. ఇందాక మీరు చెప్పింది కూడా, కౌలు రైతులకి కన్నబిడ్డల ఫండింగ్ తీసి ఎవరిస్తారు సార్ ఇయ్యారు రేపు? లేరు. కానీ నేటి అనేక మందికి, యువతకి, నేటి రాజకీయ నాయకులకి ఆయన ఒక మార్గదర్శకం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.